कृष्ण प्रभु जी दंड प्रणाम। हरे कृष्णा। दंडवत प्रणाम लो। हरे कृष्ण प्रभु जी दंडवत दंडवत प्रणाम। प्रणाम। हरे कृष्ण प्रभु जी प्रणामाल प्रभु जी। प्रभु जी दंडवत हाँ प्रणाम। प्रभु जी दंडवत प्रणाम। हरे हरे कृष्णा कृष्ण प्रभु जी दंडवत दंडवत प्रणाम। प्रणाम। हरे कृष्ण हरे हरे कृष्णा అందరికి ప్రణామములు। మార్నింగ్ క్లాస్ కి అందరు జాయిన్ అయ్యారు, వెరీ గుడ్। ఓకే, చేద్దాము కొంచెం పాడతాం। హరే కృష్ణ అందరికి ప్రణామాలు। జగన్నాథ్ బలదేవ్ సుభద్రామాయి की जय, निताय चैतन्य की जय, परशुराम भगवान की जय, वामन देव की जय। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ మనం కూడా 7వ అధ్యాయం భగవద్ విజ్ఞానం చర్చించుకుంటున్నాము। 7వ అధ్యాయంలోని 28వ శ్లోకం। येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणि ते द्वन्द्वमोह विनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः। పూర్వ జన్మమునందు ప్రస్తుత జన్మమునందు పుణ్యకర్మలను ఒనరించుచు పాపములను పూర్తిగా నశింపచేసుకొనిన మానవులు ద్వంద్వమోహముల నుండి విడిబడిన వారైనా నా భక్తియుత సేవయందు దృఢ నిశ్చయముతో నెలకొనుదురు। ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఒక విషయాన్ని। ఏం చెప్తున్నారు? ఏషాంతో అంతగతం పాపం, ఏషాంతో అంతగతం పాపం అంటే ఏషాం అంటే ఎవరైతే, తు కానీ, అంతగతం పాపం, అంతగతం పాపం అంటే ఎవరైతే పాపము వాళ్ళది కంప్లీట్ గా అయిపోయిందో, తరిగిపోయినటువంటి పాపం, ఎవరికైతే పాపం కంప్లీట్ గా తరిగిపోయింది, ఇంక పాపం అనేది లేదు। ఓకే, జనానాం పుణ్యకర్మని అంటే ఎటువంటి జనాలకైతే ఆ పుణ్యకర్మ, వాళ్ళైతే చాలా పుణ్యం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారైతే వాళ్ళు ద్వంద్వం మోహ నిర్ముక్త అంటే వాళ్ళు ద్వంద్వమోహములు, ద్వంద్వములు అంటే ఏమిటి? సుఖము దుఃఖము, లేకపోతే లాభము నష్టము, కష్టము సుఖము, ఇవన్నీ కూడా ద్వంద్వాలు। ఇంకా మోహము, మోహం అంటే ఆ నేను శరీరాన్ని అని అనుకోవడం ఒక రకమైనటువంటి మోహం, లేకపోతే ఆ మనము ఏదైతే లేదో దాన్ని ఉందని అనుకోవడం మోహం। ఆ మోహం అనేది ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అలాంటి వాళ్ళు మాత్రమే భజంతే మాం దృఢవ్రతాః, అలాంటి వాళ్ళు మాత్రమే భగవంతుడి యొక్క భక్తియుత సేవలో దృఢవ్రతాః, దృఢవ్రతులు। దృఢవ్రతులు అంటే ఏంటండి? దృఢవ్రతులు అంటే ఎవరైతే చాలా దృఢముగా చక్కగా భగవంతుడి సేవం చేస్తారో వాళ్ళని దృఢవ్రతాః అంటారు। దృఢవ్రతాః అంటే నేను కృష్ణ భగవానుడి యొక్క భక్తిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టను అని ఒక దృఢ సంకల్పం। ఈ దృఢ సంకల్పం చాలా అవసరం। కృష్ణ చైతన్య మార్గంలో మనం ఉన్నప్పుడు మనకి ఎప్పుడు ఒడిదొడుకులు వస్తూనే ఉంటాయి, ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది, లేకపోతే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, లేకపోతే ఏదైనా వేరే ఫంక్షన్ ప్రోగ్రామ్స్ ఏదో ఒకటి ఉండొచ్చు, ఎన్నో రకాలైనటువంటి డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి మనం। కానీ ఈ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్। డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? భక్తిని పక్కన పెట్టేస్తున్నామా, లేకపోతే భక్తి చేసి కంటిన్యూ చేస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్। అందుకనే శ్రీలా ప్రభుపాదుల వారు ఒక మాట అంటారు ఏంటంటే, నేను చాలా బిజీగా ఉన్నాను,
నేను జపం చేయలేకపోయానని ఎవరైనా అంటే ప్రభుపాదుల ద్వారా అడుగుతారు, భోజనం మానేసావా, నిద్ర మానేసావా అని. భోజనము మనం ఎట్టి పరిస్థితుల్లో మానం, నిద్ర మనం మానం. మరి భోజనము నిద్ర మాననప్పుడు భక్తిని ఎందుకు మానాలి? రెండు, అది కూడా ఇంపార్టెంట్. భోజనం ఇంపార్టెంట్, నిద్ర ఇంపార్టెంట్ అయితే భక్తి కూడా ఇంపార్టెంట్, జపం కూడా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇవాళ నా వల్ల కాదు, ఇవాళ నేను చేయలేను అని చెప్పి వదిలిపెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఆ రోజు చేసిన మనం అనుకున్నటువంటి నియమం ఏదైతే ఉందో ఆ నియమం అనుసారంగా మనము ఆ రోజు చేయాల్సినటువంటి జపము కానీ, మనం చేయాల్సినటువంటి పూజ కానీ ఏదైతే అనుకున్నామో అది కంపల్సరీగా చేయాలి. ఆ రోజు కంపల్సరీగా జపం చేసేసుకోవాలి, అప్పుడు కంప్లీట్ చేసుకొని పడుకోవాలి. దీన్నే దృఢవ్రత అంటారు. దృఢవ్రత అంటే ఏంటి? స్ట్రిక్ట్ గా ఫాలో చేయడం. అలా చేసే వాళ్ళు ఎవరు అంటే కిందటి జన్మలో వాళ్ళు చాలా పుణ్యం చేసుకున్న వాళ్ళు అని. అయితే ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉందండి. ఆ శ్లోకంలో ఏం చెప్తారంటే, ఎవరైతే కిందటి జన్మలో అన్ని తీర్థస్థలాలలో స్నానం చేశారు, ఎవరైతే కిందటి జన్మలో అన్ని యజ్ఞాలు కూడా కంప్లీట్ చేసుకున్నారో, ఎవరైతే కిందటి జన్మలో అన్ని పుణ్యకర్మలని, అన్ని దానాలని చేశారో వాళ్ళట ఈ జన్మలో నిరంతర హరినామ స్మరణ చేస్తూ ఉంటారంట. అంటే ఈ జన్మలో మనం నిరంతర హరినామ స్మరణ చేయాలి అంటే కిందటి జన్మలో అంత పుణ్యం చేసి ఉండాలి. లేకపోతే ఎవరైతే నిరంతరము నేను హరినామ స్మరణ చేస్తాను అని వాళ్ళు చేస్తారో, హరినామ స్మరణ చేసే వాళ్ళు కిందటి జన్మలో వాళ్ళు ఇవన్నీ ఆల్రెడీ చేసేసారు. ఏం చేశారు? అన్ని తీర్థస్థలాల్లో స్నానం చేసేసారు. అంటే మనం జనరల్గా ఏం చేస్తాము? తీర్థస్థలాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. సపోజ్ గంగా నది తీరాన ఎన్నో ఉన్నాయి, నైమిషారణ్యం, బద్రీనాథ్, కేదార్నాథ్ అన్ని కూడా. ఇవన్నీ వెళ్ళాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని, చాలా దానికి సమయం మనం పెట్టాలి. ప్లస్ అప్పుడు మన హెల్త్ కూడా అప్సెట్ అయిపోతుంది వెళ్ళొచ్చిన తర్వాత. దానికి చాలా టైం పెట్టాలి, మనీ పెట్టాలి, చాలా స్ట్రెంగ్త్ కూడా కావాలి ఇవన్నీ చేయాలంటే కదా, వెళ్ళి రావాలంటే. అని వెళ్ళొచ్చినా కూడా మనం మహా అయితే ఎన్ని చూస్తాము? ఒక 4, 5, 6, 7, 10. ఒక 10 రోజులు తిరగలం, ఒక నెల రోజులు తిరగలేము, లేకపోతే ఒక ఏడాది పాటు తిరగలేము, లేకపోతే జీవితాంతం మనం తిరగలేము. అదే ఈ కృష్ణనామ స్మరణ కనుక చేసినట్టయితే ఏం చెప్పబడుతుందండి శాస్త్రంలో? కిందటి జన్మలో అన్ని తీర్థస్థలాలు తిరిగినట్టే. అన్ని తీర్థస్థలాలు తిరిగితేనే మనం చేయగలం జపం, లేకపోతే జపం చేస్తే అన్ని తీర్థస్థలాలు తిరిగినట్టే, డిఫరెన్స్ ఏం లేదు. యజ్ఞం, అన్ని యజ్ఞాలను చెయ్యాలి అంటే మనం ఏ యజ్ఞం కూడా చేయలేము చెప్పాలంటే. మనం ఎప్పుడైనా యజ్ఞం చేస్తాం. యజ్ఞం అనేది వివాహంలో యజ్ఞం చేస్తారు, లేకపోతే చాలా రేర్గా చేస్తారు. ఈ మధ్యన అసలు ఎవరు అది కూడా చేయడం లేదు. కాబట్టి యజ్ఞం అంటే ఎన్నెన్నో యజ్ఞాలు చేయాలి. దాన్ని ఏమంటారంటే భగవద్గీతలో మనకి 3వ అధ్యాయంలో కృష్ణ భగవానుడు చెప్తారు యజ్ఞముల యొక్క మహాత్మ్యం. యజ్ఞం అనేది అందరూ చేయాలి, కంపల్సరీగా చేయాలి. ప్రతి మనిషి కూడా యజ్ఞం చేయాలి. యజ్ఞార్థాత్ కర్మణో న్యత్ర లోకోయం కర్మబంధన. మనం చేసేటువంటి పనినే యజ్ఞం కింద చేయాలి, భగవంతుడి సంతృప్తి కోసం చేయాలి. కాబట్టి ఈ యజ్ఞాలలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా మన మతం వాళ్ళు మానేసి చాలా వేల సంవత్సరాలే అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే బుద్ధుడు రావడం జరిగిందో అప్పుడు ఈ యజ్ఞాలన్నీ కూడా ఆపేయడం జరిగింది. నిందసి యజ్ఞ విదే రహ స్థితి జాతం సగల హృదయ దర్శిత పశుఘాతం కేశవద్రీత బుద్ధ శరీర జయ జగదీశ హరి. బుద్ధుడు వచ్చినప్పుడు యజ్ఞాలన్నీ కూడా ఆపించి వేయడం జరిగింది. కాబట్టి యజ్ఞాలు ఎవరు చేయడం లేదు. కానీ యాక్చువల్గా అయితే మనం అన్ని యజ్ఞాలను చేయాలి. అవి ఎవరైతే నిరంతరమైనటువంటి హరినామ స్మరణ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అన్ని యజ్ఞాలను చేసినటువంటి వాళ్ళే. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా దానములలో కూడా ఎన్నో రకములైనటువంటి దానాలు ఉన్నాయి. సాత్విక దానము, రాజసిక దానము, తామసిక దానం అని మనం చూసాం భగవద్గీతలో. ఈ 3 రకాలైనటువంటి దానాలు ఉంటాయి. సాత్విక దానము అంటే దేశ కాల పాత్రలను చూసి ఇవ్వడమే సాత్విక దానం. అంటే పాత్రతను చూసి దానం ఇవ్వాలి, అది కూడా గుప్తముగా ఇవ్వాలి. మనము దానం ఇచ్చినప్పుడు కూడా మనం రూల్స్ ఫాలో చేయడం లేదు. మనం ఏం చేస్తామంటే వెంటనే చెప్పడానికి ట్రై చేస్తాం. అది చెప్పకూడదు. యాక్చువల్లీ దానం అనేది గుప్తంగా ఉండాలి. అండ్ దానము మనము పాత్రత చూసుకొని
కాలాన్ని అనుసారముగా ఆ టైంకి ఇవ్వాలి. టైం అనేది ఉంటుంది ప్రతిదానికి. ఒక మంచి రోజు, ఒక మంచి టైం అనేది ఉంటుంది దానం ఇవ్వడానికి కూడా. ఒక మంచి కరెక్ట్ పర్సన్ కూడా ఇవ్వాలి మనం. పాత్రత చూసి ఇవ్వాలి. కానీ మనం ఇవ్వము. కాబట్టి ఈ దానము చాలా ముఖ్యమైనటువంటిది. యజ్ఞ దాన తపకర్మ ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదని కృష్ణ భగవానుడు చెప్పాడు భగవద్గీతలో. యజ్ఞాన్ని కానీ, దానాన్ని కానీ, తపస్సును కానీ ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. సన్యాసి అయినా కూడా యజ్ఞము, దానము, తపస్సు చేస్తూనే ఉండాలని కృష్ణ భగవానుడి యొక్క ఆదేశం. కాబట్టి ఈ దానాలన్నీ కూడా ఎన్నో రకరకాల దానాలు ఉన్నాయి. వైదికమైనటువంటి దానాలు. ఆ దానాలు అన్నీ ఇచ్చేసాం అనుకోండి. ఇచ్చేస్తే మనకు వచ్చే పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యం ఏంటి అంటే ఈ జన్మలో మనం భగవంతుడి నామస్మరణ చెయ్యగలము. అంటే ఎవరైతే భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తున్నారో వాళ్ళు దానాలు అన్ని దానాలు ఇచ్చేశారు. వాళ్ళు అన్ని వేదాలని చదివేశారు. ఎందుకంటే మనం వేదాలను చదవడం, శాస్త్రాలను చదవడం అనేది ఋషి రుణం. వేదాలను మనం చదివితే ఏంటి అంటే బెనిఫిట్, మనకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది, ఒక జ్ఞానం అనేది దొరుకుతుంది. మనకి వేరే టెక్స్ట్ బుక్స్ లో దొరకంది వేదాలలో దొరికే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే రహస్యమైనటువంటి జ్ఞానం. ఏంటి రహస్యమైనటువంటి జ్ఞానము అంటే మనం ఏ పుస్తకం తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా మనకి ఈ జ్ఞానం దొరకదు. ఏంటి ఆ జ్ఞానం అంటే నేను శరీరాన్ని కాదు ఆత్మని అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీకు ఏ పుస్తకంలో కూడా దొరకదు. ఎందుకంటే ఇది అచింత్యమైనటువంటి జ్ఞానం. అచింత్యమైనటువంటి జ్ఞానం చాలా ముఖ్యమైనటువంటి జ్ఞానం కూడా. అయితే ఒక రోజు నాడు ఒక సైంటిస్ట్ ఒక పడవ ఎక్కాడు. పడవ ఎక్కేసి అందులో వెళ్తూ ఉంటే ఆ నావికుడు పాపం ఏం చదువుకోలేదు. ఏం చదువుకున్నావు అన్నాడు. నేనేం చదువుకోలేదు సార్ అంటే, ఓ నీ జీవితం 25% వేస్ట్, నీ జీవితమే వేస్ట్ అన్నాడు. కాసేపు ఇంకొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఉన్నటువంటి ఒక పక్షిని చూపించాడు. ఈ పక్షిని గుర్తుపట్టగలవా? ఇది ఎంత అద్భుతమైన పక్షి తెలుసా అంటే, ఏమో సార్ నాకేం తెలియదు అంటే, నీ జీవితం 50% వేస్ట్ నీ జీవితం అన్నాడు. అయితే ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకేదో ఒక అరుదైనటువంటి ఒక చెట్టు ఏదో కనిపిస్తే, చెట్టు ఒక మొక్క కనిపిస్తే, ఈ మొక్క గురించి నీకు తెలుసా అంటే, నాకేం తెలియదు సార్ అంటే, నీ జీవితం 75% అసలు వేస్ట్, నువ్వెందుకు పనికిరావు అన్నాడు. అయితే కాసేపు అయిన తర్వాత అక్కడ ఏమొచ్చిందంటే పెద్ద వాన పడి వరదలాగా వచ్చేసి పడవ మునిగిపోతారు. అప్పుడు ఆ నావికుడు అడిగాడు, సార్ మీకు స్విమ్మింగ్ వచ్చా? నాకు స్విమ్మింగ్ రాదు, మీ జీవితం 100% వేస్ట్ అని చెప్పేసి ఈయన దుంకేశాడు నీళ్ళలో. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నాం అంటే నీళ్ళల్లో ఉన్నప్పుడు ఈదడం తెలుసుకోవాలి. మీరు నీళ్ళల్లో ఉన్నప్పుడు ఈదడం నాకు రాదు, నాకు అన్ని వచ్చండి, ఈత రాదని అంటే కుదరదు. అప్పుడు అలాగే ఉంటుంది. అంటే 100% ఏమీ రాదు అని అర్థం. అన్ని వచ్చినా కూడా ఈత రాదు. ఎందుకు నీళ్ళల్లో ఉండి మరి? మనందరం కూడా నీళ్ళల్లోనే ఉన్నాం, సంసార సాగరంలో ఉన్నాం. ప్రతిరోజు మనని మాయ పైకి కిందకి ఎత్తేస్తుంది. అలలు ఎన్నో మాయ నుంచి అలలు వస్తున్నాయి. ఒకరోజు పైకి వెళ్ళిపోతాం, ఒకరోజు కిందకి వెళ్ళిపోతాం, ఒక లోపల నీళ్ళ లోపల గాలి ఆడకుండా ఉండిపోతాం. అంటే అంత కష్టపడుతున్నాం మనం మాయలో, ఇబ్బంది పడుతున్నాం అన్నమాట త్రిగుణాలతోటి. కాబట్టి ఇంత కష్టపడుతున్నప్పుడు మనం సంసారం అనేటువంటి సాగరంతో పోల్చారు. దాన్ని సాగరం అంటే పెద్ద సముద్రం. అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న నీళ్ళలో ఎవరినైనా ఈత కొట్టమంటే చాలా కష్టపడాలి, ఈజీ కాదు, ఎక్కువసేపు ఉండలేము. అలాంటిది సముద్రంలో పడేశారనుకోండి, అక్కడ పెద్ద పెద్ద అలలు కూడా వస్తుంటాయి. అందులో మనం చల్లగా కూడా ఉండవచ్చు ఇంకా చెప్పాలంటే. సో లోపలికి వెళ్ళిపోతుంటాం, బయటకు వచ్చేస్తుంటాము, లోపలికి వెళ్ళిపోతుంటాం, బయటకు వచ్చేస్తుంటాం. సో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అక్కడ ఈత కొట్టడం చాలా కష్టం. కాబట్టి అక్కడుండి నాకు ఈత రాదు అంటే కుదరదు. అలాగే ఈ జ్ఞానం ఏదైతే ఉందో, ఈ భగవద్గీత జ్ఞానం అనేది ఏంటి అంటే ఎసెన్షియల్ నాలెడ్జ్, అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి నాలెడ్జ్. ఇది నాకు రాదు అంటే మన జీవితం 100% ఎందుకు పనికిరాదు యాక్చువల్లీ. ఎలాగైతే అతను ఈత రాదన్నాడో అలాగే మనకు కూడా. ఎందుకంటే మన లైఫ్ ఇది, మన లైఫ్ గురించి చెప్పేటువంటి విషయం ఇది. మనకి ఎవ్వరు చెప్పారు ఈ నాలెడ్జ్. ఏ పుస్తకాలు కూడా మనకి ఈ నాలెడ్జ్ గురించి చెప్పాం. మనం ఎవరు? మనుషులం. మనిషి ఒక జీవి. మరి జీవం గురించి, జీవతత్వం గురించి తెలుసుకోకుండా, జీవికి ఏం కావాలి అనేది తెలుసుకోకుండా మనం కేవలం శరీరానికే కావలసినటువంటి విద్యలనే మనం చేస్తే అది ఎలాగా కరెక్ట్ అవుతుంది? అందుకనే మన శాస్త్రంలో ఏమంటారంటే విద్యకి కూడా డెఫినేషన్ ఉంది. మనం ఏమంటాం? విద్య అంటాం. మనం చేసేటువంటి బీటెక్, ఎంటెక్, ఇది కూడా మనం ఏమంటాం? విద్య అంటాము. కానీ యాక్చువల్గా అయితే
సంస్కృతంలో యా విద్య సా విముచ్యతే. అంటే విద్య అంటే ఏంటంటే ముక్తిని కలిగించే దాన్ని మాత్రమే విద్య అని అంటారు. ఏదైతే ముక్తిని కలిగించదో బంధనాన్ని కలిగింపజేస్తుందో దాని విద్య అనరు. ఏమంటారు దాన్ని? అవిద్య అంటారు. అవిద్య అంటే మనం చదివే చదువులు అవిద్య, విద్య కాదు. పేరుకు విద్య, అసలైనటువంటి విద్య ఇదే విద్య. ఏంటి ఆ విద్య? రహస్యమైనటువంటి విద్య. మనము ఆత్మ అని తెలుసుకోవడం. వచ్చే శ్లోకంలో ఇంకా క్లియర్గా చెప్తాను. ఆత్మ అంటే ఏమిటి? మనం ఆత్మనము, మన శరీరం కాదు. భగవంతుడి యొక్క అంశలం. భగవంతుడు ఎవరు? భగవంతుడు అంశి, మనం అంశలం. భగవంతుడి యొక్క సేవని మనం భగవంతుడి సేవ అందించాలి. అది మన స్వరూపం, అది మన స్వరూపం, అది మనం చేయాల్సినటువంటి పని, అది మన బాధ్యత. కాబట్టి ఇది తెలుసుకోవడం అనేది చాలా రహస్యమైనటువంటి జ్ఞానం. ఈ రహస్యమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కూడా చాలా పుణ్యం చేసి ఉండాలి. మనకి భగవంతుడి పట్ల భక్తి రావాలంటే కూడా చాలా పుణ్యం చేసి ఉండాలి. భగవంతుడు ఇదే అధ్యాయంలో చెప్పి ఉన్నారు. ఏం చెప్పారు? చతుర్విధ భజంతే మా జనా సుకృతినోర్జున ఆర్తో అర్థార్థి జిజ్ఞాసి జ్ఞానీ చ భరతర్షభ. అంటే 4 రకాలైనటువంటి మనుష్యులు భగవంతుడి యొక్క శరణాగతి పొందుతారు. వాళ్ళని కృష్ణుడు ఏమంటున్నాడు? సుకృతినః. అంటే సుకృతినః అంటే చాలా పుణ్యం చేసిన వాళ్ళు. ఎవరైతే భగవంతుడి శరణాగతి పొందుతారో ఆర్తులైన, జిజ్ఞాసులైన, జ్ఞానులైన, అర్థార్థి అంటే డబ్బులు కావాలని భగవంతుడి దగ్గరికి వెళ్ళినా, లేకపోతే మన ఆర్తితోటి కష్టంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఏదైనా జిజ్ఞాసతోటి ఏదో తెలుసుకోవాలని భగవంతుడి దగ్గరికి వెళ్ళినా, లేకపోతే మన జ్ఞానంతో భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కూడా వీళ్ళు 4 కూడా సుకృతులు. కానీ 4 రకాల మనుషులు భగవంతుడి దగ్గరికి వెళ్ళరు. వాళ్ళు ఎవరు అంటే నమే దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ. చూడండి, కృష్ణ భగవానుడు ఇక్కడ వాడే పదాన్ని మీరు జాగ్రత్తగా వినండి. ఇందాకేం చెప్పుకున్నా మనము? సుకృతిన అని చెప్పారు భగవంతుడు కదండి. చతుర్విజ భజంతే మాం జన సుకృతినోర్ధన. సుకృతి అని సుకృతి చేసుకున్నటువంటి వాళ్ళు. ఇక్కడ కృష్ణుడు ఎవరైతే భగవంతుడి శరణాగతి పొందరో వాళ్ళ గురించి చెప్తున్నారు. నమే దుష్కృతినో మూఢ అంటే దుష్కృతులు అని. అంటే సుకృతులు కాదు, వీళ్ళు దుష్కృతులు. భగవంతుడి యొక్క శరణాగతిని పొందనటువంటి వాడు దుష్కృతుడు. వాళ్ళు 4 రకాలు ఉంటారు అందులో కూడా. ఎవరు వాళ్ళు? మూఢ ప్రపద్యంతే నరాధమ మాయయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. 4 ఉన్నారు. ఎవరు? మూఢులు. అంటే చాలా కష్టపడి భగవంతుడినే మర్చిపోయేటటువంటి వాళ్ళు మూఢులు. నరాధములు, ఎటువంటి నియమాలను పాటించకుండా భగవంతుడిని మర్చిపోయే వాళ్ళు నరాధములు. మాయాపహృత జ్ఞాన అంటే వాళ్ళకి జ్ఞానం ఉంది కానీ మాయ చేత ఆ జ్ఞానం అపహరింపబడింది. అందుకనే భగవంతుడి యొక్క శరణాగతి పొందకుండా వాళ్ళు ఇంకేదో చేస్తున్నారు. వాళ్ళు ఇంకేమన్నా భగవంతుడు అనుకుంటున్నారు. మాయాపహృత జ్ఞాన ఆసురం భావం ఆచరిత. ఆసుర అంటే రాక్షసులకి భగవంతుడు అంటే ఇష్టం ఉండదు. రాక్షసులు వాళ్ళు కృష్ణుణ్ణి, విష్ణుమూర్తిని ద్వేషిస్తారు. కాబట్టి వాళ్ళు భగవంతుడి యొక్క శరణాగతి పొందరు. కాబట్టి ఇదేంటంటే ఈ 4 కూడా దుష్కృతులు. ఇక్కడ ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే ఏషాంతు అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణ. అంటే ఇప్పుడు భగవంతుడి యొక్క భజన, భగవంతుడి యొక్క భక్తి దృఢమైనటువంటి నిశ్చయంతో ఎవరు చెయ్యగలరు? ఎవరు చేస్తారంటే ఎవరైతే అంతగతం పాపం అంటే కిందటి జన్మలో వాళ్ళ పాపములన్నీ కూడా పూర్తిగా నశింప పడినాయి, ఇంకా లేవు పాపాలనేవి. అలాగే కూడా పుణ్యం కూడా చాలా 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 ఎక్కువగా ఉంది. వాళ్ళు మాత్రమే భగవంతుడి యొక్క సేవ చేయగలరు. అదే భాగవతంలో ఒక అద్భుతమైన ఒక శ్లోకం వస్తుందండి. ఆ శ్లోకములో ఏం చెప్తారంటే అసలు ఈ గోపబాలులు ఎంత గొప్పవాళ్ళు అండి. వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఎంత పుణ్యం చేసుకుంటే భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని వీళ్ళు పొందగలుగుతున్నారు. అంటే ఎందుకంటే ఈ చిన్నపిల్లలు ప్రతిరోజు భగవంతుడితోటి, కృష్ణుడితోటి వాళ్ళు వెళ్ళడము, అలాగే వెళ్ళి ఆవులన్నీ కూడా తీసుకుని వెళ్ళడము, మళ్ళా వెనక్కి తీసుకురావడము, వాళ్ళు అలాగే కృష్ణుడితో పాడుకుంటూ వెనక్కి వస్తూ వాళ్ళ ప్రతిరోజు అలా ఉండేవాడు. సో అప్పుడు శుకుడు ఈ విధంగా అంటున్నాడు అనమాట, ఎంత పుణ్యము చేసుకున్నారంటే వీళ్ళు. అందుకని దానికి వాడినటువంటి పదము కృత పుణ్య పుంజ. కృత పుణ్య పుంజ అంటే వీళ్ళు ఎంత పుణ్య రాశి ఉంది వీళ్ళకి.
ఎంత పుణ్యం చేసుకుంటే వాళ్ళకి ఇలాంటి అద్భుతమైన అవకాశం దొరికింది. భగవంతుడితోటే వాళ్ళు ఒక మిత్రుడి కింద వాళ్ళు ఆడుకుంటున్నారు. మనం చిన్నప్పుడు చాలా గేమ్స్ ఆడుంటాం. ఖోఖో, కబడ్డీ. ఈ గేమ్స్ అన్నీ కూడా కృష్ణ క్రీడ. కృష్ణుడు ఆడినటువంటివే. కృష్ణుడు తన బాల్య లీలల్లో ఎన్నో గేమ్స్ ఆడాడు అనమాట. ఎన్నో గేమ్స్ ఆడాడు. అన్ని భాగవతంలో ఎన్నో శాస్త్రాల్లో కూడా చెప్పారు ఏమేం గేమ్స్ ఆడాడు కృష్ణుడు అని. కృష్ణుడు ఆడనటువంటి గేమ్సే లేవు ఆ పిల్లలతోటి అనమాట. అంటే ఎంత పుణ్యం చేస్తే వాళ్ళకి అలాంటి అవకాశం దొరికింది. భగవంతుడితోటే వాళ్ళు ఫ్రెండ్స్ కింద ఆడుకుంటున్నారు. కాబట్టి చాలా 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 పుణ్యం చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి పొజిషన్లో ఉంటారు. భగవంతుడి యొక్క భక్తి, దృఢమైనటువంటి వ్రతముతోటి భగవంతుడి యొక్క భక్తి చేయడం అనేది చాలా చాలా గొప్ప పొజిషను అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ శ్లోకంతో. ఓకే, నెక్స్ట్ శ్లోకాన్ని చూద్దాము. 29వ శ్లోకము. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం ఆధ్యాత్మం కర్మ చాకిలం. వృద్ధాప్యము మరియు మృత్యువుల నుండి ముక్తిని పొందుటకై యత్నించు బుద్ధిమంతులు భక్తియుత సేవతో నన్ను ఆశ్రయించుచున్నారు. ఆధ్యాత్మిక కర్మలను గూర్చి సమగ్రముగా నెరింగిన వారు అగుటచే యథార్థముగా వారు బ్రహ్మస్వరూపులై ఉన్నారు. జరామరణ మోక్షాయ మాం ఆశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తత్ విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చ అఖిలం. అసలు మనము కృష్ణ భక్తి ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి కృష్ణుడి భక్తిని? దానికి ఆన్సర్ ఇక్కడ ఉంది. ఎందుకు చేయాలి కృష్ణ భక్తి? నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులందరూ కూడా శౌనక ఋషి సూత గోస్వామిని అడగడం జరిగింది ఒక ప్రశ్న. ఏంట ప్రశ్న అంటే, అందరికీ పరమ శ్రేయస్కరమైనటువంటి విషయం ఏమిటి? ఇది మొదటి ప్రశ్న. ప్రతి మనిషికి కూడా పరమమైనటువంటి శ్రేయస్సు కలిగించే పని ఏమైనా ఉంటే అది చెప్పండి. శ్రేయస్సు అంటే మంచి, అది మనకి ఇమీడియట్గా తెలియదు అది ఏంటి అని, వెంటనే తెలిసిపోదు. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం కదా. వాళ్ళు స్కూల్కి పంపించినప్పుడు వెంటనే ఏమి రిజల్ట్ రాదు. ఇప్పుడు మనం ఫస్ట్ స్టాండర్డ్ అయిపోయింది, సెకండ్ స్టాండర్డ్ అయిపోయింది, వాళ్ళకేమి జాబ్ వచ్చేది, వెంటనే ఏమి మనకేం డిఫరెన్స్ తెలియదు. ఎప్పుడు డిఫరెన్స్ తెలుస్తుందంటే వాళ్ళు 20 సంవత్సరాలు దాటిన తర్వాత, వాళ్ళు ఉద్యోగం అప్లై చేసిన తర్వాత, లేకపోతే హైయర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఓకే, వీళ్ళని చదివించినందుకు ఇక్కడ బెనిఫిట్ వచ్చింది, వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చింది అని విషయం తెలుస్తుంది. ఎప్పుడు తెలిసింది? 20 ఏళ్ళ తర్వాత తెలిసింది. అంటే కానీ 20 ఏళ్ళు మనం కష్టపడి పంపిస్తున్నాం. ఇదే శ్రేయస్సు అంటే. మనకు తెలుసు అంటే వీళ్ళకి ఏదో మంచి చేస్తున్నామనే ఆలోచనతోటి మనం పంపిస్తున్నాం. దీన్ని శ్రేయస్సు అంటారు. అలాగే భక్తి చేయడం అనేది కూడా శ్రేయస్సు. అంటే మనకి ఇప్పుడు వెంటనే తెలియకపోవచ్చు, వెంటనే తెలుస్తుంది కూడా. కానీ ఇంకా స్పష్టంగా మనకు తెలియాలి అంటే, బెనిఫిట్ ఏంటి అని తెలియాలి అంటే మనకి లాంగ్ టర్మ్లో తెలుస్తుంది. అంటే మనము జన్మ అయిపోయిన తర్వాత వేరే జన్మ తీసుకునేటప్పుడు త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి, మళ్ళీ ఇంకొక జన్మ అనేది ఉండదు. మీరు భక్తి కనుక మంచిగా చేసినట్టయితే పునర్జన్మ నైతి, ఇంక జన్మ ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మనం చాలా ఈజీగా చాలా లైట్గా తీసుకుంటున్నాం. ఎందుకు లైట్గా తీసుకుంటున్నాం అంటే ఈ నాలెడ్జ్ లేక. దీన్ని ఏమంటారు తెలుసా? సాత్వికమైన జ్ఞానము అంటారు. ఎందుకు మన శాస్త్రాలను చదవాలంటే ఈ విషయాన్ని గుర్తు చేస్తుంది శాస్త్రం. ఎప్పుడు మళ్ళా ఒకటే మాట గుర్తు చేస్తుంది శాస్త్రం. ఏంటంటే జన్మ మృత్యు జరా వ్యాధి, జననము మరణము అనేటువంటి చక్రము, అలాంటి వలయంలో మనం చిక్కుకొని ఉన్నాము. అంటే మరణం అనేది కంపల్సరీగా వస్తుంది అని మనకి శాస్త్రం గుర్తు చేస్తుంది. భయపడించడానికి కాదు, మన అలర్ట్ చేయడానికి. అలాగే అంటే ఇప్పుడు ఎలాగైతే ఎగ్జామ్ ఉంది, మీకు ఎగ్జామ్ ఉంది అని మనం చెప్తున్నాను అనుకోండి ఎవరైనా, మనకు గుర్తొస్తుంది. లేకపోతే మనం ఏమనుకుంటాం అంటే ఎగ్జామ్స్ లేవు, ఏం లేవు, నేను హాయిగా ఉంటాను, ఎంజాయ్ చేస్తాను. కానీ మనం అలా టైం పాస్ చేసాం అనుకోండి, కరెక్ట్గా ఎగ్జామ్ టైం వచ్చేసింది అనుకోండి, చాలా ఇబ్బంది పడిపోతాం. నేను ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అప్పుడప్పుడు ఇలాంటి కళలు కూడా వస్తుంటాయి చాలా మంది. ఏంటంటే క్లాస్ రూమ్లోకి వచ్చేసరికి సడన్గా ఏం తెలుస్తుందంటే ఇవాళ ఫైనల్ ఎగ్జామ్ అని తెలిసిపోయింది. అందరూ చాలా సీరియస్గా ఉన్నారు. అది కూడా మనకి నచ్చని సబ్జెక్ట్, చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్. ఇవాళ ఫస్ట్ డే ఎగ్జామ్ అదే ఉంది. ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుంది. ఫస్ట్ డే మీకు నచ్చని సబ్జెక్టే ఎగ్జామ్ కింద పెట్టేసారు.
మీరు హాల్ టికెట్ కూడా మర్చిపోయారు, లేట్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది? సడన్ గా ఎగ్జామ్ పెట్టేశారు, హాల్ టికెట్ చేతిలో లేదు, నాకు నచ్చని సబ్జెక్టు, నేను ప్రిపరేషన్ అవ్వలేదు, ఇప్పుడు కూర్చోవాలి, ఫెయిల్ అయితే కనుక అయిపోయింది ఆ పని. మన లైఫ్ కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉంటాం మనం యాక్చువల్గా. జననము మరణం అనేది కూడా ఇలాంటిదే. మరణం అనేది ఎప్పుడైనా వచ్చేస్తుంది, సడన్ గా వస్తుంది. అది మనకి ఇంటిమేషన్ అనేది ఉండదు, అండ్ మనం ప్రిపరేషన్ అనేది మనకు ఉండదు, రెడీగా ఉండాలి. కాబట్టి శాస్త్రం మనం ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. మరణం అంటే ఎందుకంటే ఇప్పుడు సరే ఏముందండి, అందరు చనిపోతారు, అందులో కామన్ విషయమే కదా అని అంటే, ప్రాబ్లం ఏంటంటే చనిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ పుట్టాల్సి ఉంటుంది. మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉండవచ్చు, బట్ ఎంత గ్యాప్ ఉన్నా చివరికి కంపల్సరీగా పుట్టడం అనేది గ్యారంటీ. కంపల్సరీగా జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. అంటే ఏంటి? పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించేవాడు మళ్ళా తిరిగి పుట్టక తప్పదు అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. మరి ఏ శరీరం వస్తుంది అంటే మనం ఉన్నటువంటి గుణాల బట్టి ఆ శరీరం వస్తుంది. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. మనం ఏమైతే ఆలోచిస్తామో ఆ సమయంలో మనకు ఆ శరీరం వస్తుంది. గీతా మహాత్మ్యంలో స్టోరీ వస్తుంది అనమాట, 8వ చాప్టర్ స్టోరీలో. అందులో ఒక బ్రాహ్మణుడు చాలా చెడిపోతాడు, భ్రష్టుడైపోతాడు. భ్రష్టుడైపోయి ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా మద్యం తీసుకుంటూ ఉంటాడు, మద్య సేవనం చేస్తుంటాడు. అలా ఒకరోజు మద్య సేవనం చాలా ఎక్కువ తీసుకుని ఆయన హెల్త్ పాడే చనిపోతాడు. చనిపోయినప్పుడు అతను ఒక తాటి చెట్టు కింద పుట్టాడు అని చెప్పబడింది. ఎందుకు తాటి చెట్టు కింద పుట్టాడంటే, ఇప్పుడు ఆయన తాగుతున్నటువంటి మద్యము తాటి నుంచి వచ్చినటువంటిది అనమాట. తాటి నుంచి వచ్చినటువంటి దాన్ని తాగుతూ చనిపోయాడు. కాబట్టి ఆయన యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరు. మనం చనిపోయేటప్పుడు ఏ భావంతో ఉంటామో మనం అటువంటి శరీరాన్ని మనం తీసుకుంటాం. కాబట్టి ఆయనకి తాటి చెట్టు కింద పుట్టడం జరిగింది. కాబట్టి మనం దేన్ని ధ్యానిస్తున్నాం అనేది మనకి నాలెడ్జ్ లేదు, మనకు తెలియదు. మనం నిరంతరం 99% మనం మన బంధువుల గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం. మనం అదే కాన్షియస్నెస్ లో ఉంటాం. మన బంధువుల గురించి, లేకపోతే మనకు ఉన్నటువంటి పెంపుడు జంతువుల గురించి కూడా మనం ఆలోచిస్తూ ఉండవచ్చు. కొంతమంది పెంపుడు జంతువులు ఉంటాయి, చనిపోయే సమయంలో మనం ఆలోచించవచ్చు, అయ్యో దానికి ఎవరైనా జిమ్మికి ఫుడ్ పెట్టారా లేదా, అలా ఆలోచించి చచ్చిపోయాడంటే వాడు జిమ్మి కింద పుట్టాలన్నమాట. అర్థమైందా మీకు? అంటే కుక్క కింద పుట్టాలి. సో మనం ఏది ఆలోచిస్తూ చనిపోతామో దాని కింద పుట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇదేమి గొప్ప విషయంగా మనం ఏంటంటే, మనం బంధువుల గురించి ఆలోచించడం అనేది చాలా గొప్పగా అనుకుంటారు జనాలు. అది గొప్ప విషయం కాదు, ఆలోచించకూడదు. ఓన్లీ భగవంతుడి గురించి ఆలోచించాలి. ఎందుకంటే మనుష్యుల గురించి ఆలోచిస్తే మనం మళ్ళా మనిషి కింద పుట్టాల్సి ఉంటుంది. మనం ఆ టైంలో ఎటువంటి చైతన్యం ఉంటుందో అటువంటి గుణాల బట్టి మనకు శరీరం దొరుకుతుంది. కాబట్టి మనం మన గుణ సాంగత్యాన్ని మార్చుకోవాలి జీవితంలో. ఇది ఒక ప్రాసెస్, టైం పడుతుంది, అది ఒక రోజులో అయ్యే పని కాదు. కాబట్టి మనం చక్కగా భగవద్గీత చదవడము, భగవద్ నామస్మరణం చేస్తే మనం ఏం జరుగుతుందంటే రజస్తమో గుణం నుంచి బయటకు వస్తాం. రజస్తమో గుణాల నుంచి బయటకు వస్తాం. మొదట సత్వగుణంలోకి వస్తాం, సత్వగుణం నుంచి శుద్ధ సత్వంలోకి రావాలి. ఎప్పుడు నిరంతర భగవంతుడి యొక్క చింతన, కృష్ణుడి యొక్క చింతనలో ఉండగలిగే స్థితికి రావాలి. అప్పుడు చనిపోయే సమయంలో మనం భగవంతుడిని తలుచుకున్నట్టయితే భగవంతుడి ధామానికి వెళ్తాం. ఇది ప్రాసెస్. ఇలాగా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎందుకు ఇక్కడ నేనేం చెప్పాను, ఇప్పుడు అడిగినటువంటి 2 ప్రశ్నలు, ఋషులు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, పరమ శ్రేయస్కరమైనటువంటి విషయం ఏమిటి? మనుషులందరికీ పరమ శ్రేయస్కరమైనటువంటి విషయం ఏమిటి? అనేక శాస్త్రాలు ఉన్నాయి, ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్క నియమం చెప్పబడింది. మీరు ఇలా చేయండి, ఈ ఆరాధన చేయండి, ఇటువంటి పూజ చేయండి, ఇటువంటి ఆరాధన చేయండి అని అనేక రకమైన శాస్త్రాల్లో అనేకమైనటువంటి విధానాలు ఇవ్వబడ్డాయి. ఇవన్నీ కూడా చేయడం కుదరదు. కలియుగంలో ఉండేటువంటి వాళ్ళకి సమయం తక్కువ ఉన్నది, వాళ్ళకి ఫోకస్ ఉండదు, వాళ్ళకి ఇంటెలిజెన్స్ కూడా తక్కువ ఉంది. కాబట్టి వాళ్ళకి ఈజీగా ఈ శాస్త్రాలలో ఉండేటువంటి సారాన్ని సింపుల్ గా చెప్పేసేయండి అని చెప్పడం. 2 ప్రశ్నలు. దానికి సూత గోస్వామి ఏం చెప్పారంటే, సవై పుంసాం పరోధర్మో యతో భక్తిరధోక్షజే అహైతుక్య అప్రతిహత యయాత్మ సుప్రసీదతి. అంటే మనిషికి ఉన్నటువంటి పరమ ధర్మం ఏమిటి అంటే కృష్ణ భగవానుడి యొక్క భక్తి. అధోక్షజే పరోధర్మే యతో భక్తిరధోక్షజే అంటే అధోక్షజుడైనటువంటి కృష్ణుడి యొక్క భక్తి చేయడమే
పరమమైనటువంటి శ్రేయస్సు. ఇదే పరమమైనటువంటి శ్రేయస్సు. ఎందుకు మనకి అది పరమమైనటువంటి శ్రేయస్సు అంటే ఇందుకు జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి ఏ అంటే ఈ జరా మరణములు అంటే ముసలితనము మరియు చావు. ముసలితనము చావు. మనము ఎంత వద్దన్నా మనకి వచ్చేటువంటి 4 కష్టాలు ఉంటాయి. మనం ఏం చెప్పుకుంటాం, మనకి అష్ట కష్టాలు ఉన్నాయి. అష్ట కష్టాల కన్నా కష్టమైనటువంటివి ఈ 4 కష్టాలు. ఏంటి 4 కష్టాలు అంటే జర, మరణము, జన్మము, మృత్యువు, జర, వ్యాధి. మనం ఎంత వద్దు నాకు ఇష్టం లేదు, నాకు ఇదంతా ఇంట్రెస్ట్ లేదని అనుకున్నా కూడా, మీకు నచ్చినా నచ్చకపోయినా, ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, నమ్మకం లేకపోయినా, కొంతమంది అంటారు మేము నమ్మమండి, మాకు నమ్మకం లేదని. నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా జన్మ, మృత్యు, జర, వ్యాధి వస్తాయి. ముసలితనం వస్తుంది. నాకు నమ్మకం లేదని అన్న మాత్రాన ముసలితనం రాకుండా ఉంటుందా? లేకపోతే వ్యాధి రాకుండా ఉంటుందా? లేకపోతే మృత్యు రాకుండా ఉంటుందా? కంపల్సరీగా వస్తాయి. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దానికి సొల్యూషన్ కూడా తీసుకోవాలి. కాబట్టి దీనికి సొల్యూషన్, ఫస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో నెక్స్ట్ వెతుక్కోవాలి. ఇప్పుడు స్టాండర్డ్ సొల్యూషన్ ఇచ్చారు భగవద్గీతలో. కృష్ణుడు ఎన్నో పద్యాలలో మనకి ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాడు, ప్రామిస్ చేసి చెప్తున్నాడు కృష్ణుడు. ఖచ్చితంగా ఎవరైతే నన్నే తలుచుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తారు, అందులో ఎటువంటి సంశయం లేదు అని ఎన్నో శ్లోకాలలో చాలా గట్టిగా చెప్తారు స్వామి కదా. కాబట్టి జరా మరణ మోక్షాయ మామాశ్రితే యతంతి ఏ, ఎవరైతే గనక ముసలితనము, మృత్యువుల నుండి, ఈ జన్మ మృత్యువులు అనేటువంటి ఈ వలయం నుంచి బయటపడాలని కోరుకుంటున్నారో వాళ్ళు కృష్ణ భక్తిని చేయాలి. మాకు అవసరం లేదు, మాకు జస్ట్ హ్యాపీగా మాకు ఏంటంటే ఒక మంచి స్వర్గలోకం వస్తే చాలు అనుకునే వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడు అలాంటి వాళ్ళ గురించి కూడా చెప్పాడు. ఏంటంటే కొంతమంది అట వేదావాదరత పార్త నాణ్యదస్థితి వాదిన అట. అంటే వాళ్ళు ఏం చేస్తారంట, వేదాలలో ఎన్నో కర్మకాండాలు ఉంటాయన్నమాట. కర్మకాండలు అవన్నీ చేస్తే, ఏవో పూజలు కర్మకాండలు చేస్తే చాలా పుణ్యం వస్తుంది. మీరు పుణ్యం వస్తే మీరు సోమరసం తాగి మీరు స్వర్గలోకానికి వెళ్ళొచ్చు అని చెప్తారు. స్వర్గలోకాలు ఉంటాయన్నమాట. స్వర్గలోకము, చంద్రలోకము. ఆ చంద్రలోకంలోకి వెళ్ళి చంద్రలోకంలో అక్కడ సోమరసం ఇస్తారు. అక్కడ ఎన్నో భౌతికమైనటువంటి ఇంద్రియ తృప్తి అన్ని కూడా ఉంటాయి అక్కడ. అక్కడికి మీరు వెళ్ళొచ్చు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అది చదివి అబ్బా ఎంత బాగుందో ఫలశ్రుతి, ఇది ఫలశ్రుతి చాలా సూపర్ అండి అని చెప్పేసి ఇంకా అదే పని చేస్తూ ఉంటారు అన్నమాట. వేదాలలో చెప్పినటువంటి యామిమా పుష్పితాం వాచం ప్రవద్యంత అవపశ్చిత అంటే పుష్పములలాగా ఉంటాయి అనమాట. ఫ్లవరీ వర్డ్స్ అంటారు. ఫ్లవరీ వర్డ్స్ అంటే ఏంటి? పుష్పాల లాగా అందంగా అలంకారాలతోటి ఎన్నో ఫలశ్రుతులు ఉంటాయి. మీరు ఈ పూజ చేస్తే మీకు ఇది వస్తుంది, మీరు ఈ పూజ చేస్తే మీకు ఇది వస్తుంది అంటే అబ్బా ఎంత బాగుందో అని వాళ్ళు ఏమంటారంటే ఇంకా దాన్ని పట్టేసుకుంటారు. గట్టి నాణ్యదస్థితి వాదిన వాళ్ళు ఏమంటారంటే ఇదే వేదంలో చెప్పినటువంటి ముఖ్య ఉద్దేశం ఇదే, నాకు ఇదే కావాలి, నాకు ఇంద్రియ తృప్తి, నాకు భోగం కావాలి, అన్ని రకాల భోగాలు కావాలి, ఇందులో చెప్పినటువంటి ఫలశ్రుతులు అన్ని కావాలని వాళ్ళు ఫిక్స్ అయిపోతారంట. వాళ్ళ గురించి కృష్ణుడు అవపశ్చిత, తెలివి తక్కువ వాళ్ళు అని చెప్తున్నాడు. మనం అలాంటి వాటికి అట్రాక్ట్ అవ్వకూడదు అని చెప్తున్నాడు కృష్ణుడు. ఎందుకు అట్రాక్ట్ అవ్వకూడదు అంటే భోగములు ఐశ్వర్యాలకి మనం అట్రాక్ట్ అయినప్పుడు మనకి మోక్షము పట్ల మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండదు, నమ్మకం అనేది ఉండదు. భోగైశ్వర్య ప్రసక్తాన దయా పహృత చేతస వ్యవసాయాత్మిక బుద్ధి అంటే భోగములు ఐశ్వర్యములకి మన మైండ్ అట్రాక్ట్ అయిందంటే నాకు ఇది కావాలి, అది కావాలి, నేను అదైపోతాను, ఇదైపోతాను అని మనం కనుక అనుకున్నట్టయితే మనకి ఏమవుతుందంటే ఈ మోక్షం అనేటువంటి విషయం పట్ల మనకి ఇంట్రెస్ట్ అనేది పోతుంది. మోక్షం అంటే ఏంటి? మళ్ళా పుట్టకపోవడం అంటే కర్మ బంధనాల నుంచి ముక్తి. మోక్షం అంటే బంధనము, మోక్షం ఇవి రెండు కూడా ఆపోజిట్ వర్డ్స్. బంధనానికి ఆపోజిటే మోక్షం. మనం బంధనంలోనే ఉండాలంటే అలాంటి పని చేయాలి, కర్మకాండం చేసుకుంటూ భగవంతుడిని నెగ్లెక్ట్ చేయాలి. అదే మనకి లేదు, నాకు ఈ జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడాలి అంటే జరామరణ మోక్షాయ మాం ఆశ్రిత్య యతంతియే, ఎవరైతే దృఢంగా నిశ్చయం చేసుకుంటారో ఖచ్చితంగా నాకు మళ్ళా జన్మ వద్దు అని వాళ్ళు ఏం చేస్తారట, కృష్ణ భగవానుడి యొక్క భక్తిని చేస్తారు. అందుకనే సూత గోస్వామి ఆ ఋషులందరికీ కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. ఏంటంటే పరమమైనటువంటి ధర్మం ఏదైనా ఉంది అంటే అది కృష్ణ భక్తి మాత్రమే.
ఎందుకంటే ఈ ఒక్క పని చేస్తే, ఈ ఒక్క పని మాత్రమే చేస్తే మనకి చాలా 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 బెనిఫిట్ ఉంది. చాలా బెనిఫిట్. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. మహత్తరమైనటువంటి భయం నుంచి మనని బయటపడేస్తుంది. మహతో భయాత్ అంటే అసలు అన్నిటికన్నా పెద్ద భయం ఏమిటంటే, మనకు ఉన్నటువంటి డేంజర్ ఏంటంటే, మనము చనిపోయిన తర్వాత మనిషి కింద పుడితే అట్లీస్ట్ మళ్ళీ ఇంకొక అవకాశం ఉంటుంది. అది కూడా మళ్ళా ఎక్కడో చైనాలో జపాన్లో పుడితే మళ్ళా ఉపయోగం లేదు. వాళ్ళు మళ్ళా అక్కడ కూర్చొని అక్కడ వాళ్ళు పాములు ఇవి తింటూ ఉంటారు. సో దానివల్ల ఏం ఉపయోగం లేదు. మళ్ళీ భారతదేశంలో పుట్టాలి. భారతదేశంలో పుట్టడం అనేది చాలా గొప్ప విషయం. మనిషి కింద పుట్టడం అనేది గొప్ప విషయం. భగవద్గీత వినడం అనేది చాలా గొప్ప విషయం. ఇంత మంచి అవకాశం మనకు ఉంది. ఇంత అద్భుతమైనటువంటి పుణ్యభూమి ఇది. ఇంత అద్భుతమైనటువంటి భగవద్గీత ఇది. కాబట్టి అన్నిటికన్నా డేంజర్ ఏంటంటే, మనం పశువు జన్మ తీసుకున్నాం అనుకోండి. ఇందాక నేను ఒక స్టోరీ చెప్పాను. ఒక బ్రాహ్మణుడు తాటి కళ్ళు తాగాడు. తాటి ఆయన హెల్త్ పాడైంది. తాటి చెట్టు కింద పుట్టాడు. చెట్టు కిందనో, పుట్ట కిందనో, కుక్క కిందనో, పంది కిందనో పుడితే ఇంకా మనం ఉద్ధరించుకోవడం అనేది ఇంకా ఛాన్స్ లేదు, అయిపోయింది. ఇంకంతే. మనం అలాగ ఫాలో అవుతూ ఉండాలి. ఆ కుక్కలాగో, ఆ పందిలాగో, అలాగే ఒక పంది జీవితం అంతే. ఇప్పుడు మనం ఎలాగైతే ప్రతిరోజు బిజీగా ఉన్నామండి, బిజీగా ఉన్నాం అంటాం కదా, మీరు అలాగే ఒక పందిని వెళ్ళి అడిగారు అనుకోండి, అది కూడా అదే అంటుంది. నేను చాలా బిజీగా ఉన్నాను, చాలా బిజీగా ఉన్నానండి, మా ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీని చూసుకోవాలి, నాకు టైం లేదు. దానికి అసలు ఒక్క నిమిషం కూడా టైం ఉండదు. అలాగే అయిపోతుంది మన పరిస్థితి కూడా. సపోజ్ మనం ఈజీగా తీసుకున్నామంటే అదే అవుతుంది. కాబట్టి ఇదే మహత్తరమైనటువంటి భయం ఏంటంటే, మనం పశువు శరీరం తీసుకున్నామంటే చాలా డేంజర్ ఉంది. పశువు కింద మనం బతకాల్సి వస్తుంది. అప్పుడు మనకి ఇంకా అవకాశం అనేది ఉండదు. ఇంకా భగవద్గీత క్లాసులు ఉండవు, చాంటింగ్ ఉండదు, జపం ఉండదు, ఏది ఉండదు ఇంకా. ఓకే, ఓన్లీ ఏముంటది? తినడము, అదే ఆహారము, నిద్ర, మైథునము, భయ. ఆహారం, నిద్ర, భయ, మైథునం ఈ 4 విషయాలే ఉంటాయి. దాని తప్పితే ఇంకా వేరే విషయాలు ఏమీ ఉండవు. భగవద్గీత, ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ కూడా మనుషులకు ఉన్నాయి, పశువులకు లేవు. కాబట్టి మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఈ విషయాన్ని గ్రహించాలి. స్వల్పమప్యస్య త్రాయతే మహతో భయాత్. మనము భక్తిని కొంచెం చేసినా కూడా మనకి ఎంతో బెనిఫిట్ అనేది ఉంది. అది వెంటనే కనిపించకపోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా మీరు పిల్లల్ని స్కూల్కి పంపిస్తే మీకు వెంటనే రిజల్ట్ రాదు, 20 ఏళ్ళైనా టైం పడుతుంది. అలాగే ఇది కూడా, ఇది శ్రేయస్సు, మీకు ఇప్పుడే తెలియకపోవచ్చు, కానీ చాలా పెద్ద డిఫరెన్స్ వస్తుంది. చిన్న డిఫరెన్స్ కాదు, చాలా 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 పెద్ద డిఫరెన్స్ వస్తుంది. భక్తి చేసిన వాడికి చేయని వాడికి చెప్పలేనంత డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే భక్తి చేసేవాడు ఖచ్చితంగా భగవంతుడి ధామానికి వెళ్ళిపోతాడు. ఈ జన్మలోనే వెళ్ళిపోతాడు భక్తి చేసేవాడు. అంటే మనకు మళ్ళా జన్మ అనేదే లేదు. అంటే వాళ్ళు భగవంతుడి ధామానికి వెళ్ళి వాళ్ళు సచ్చిదానంద రూపమైనటువంటి దాన్ని ఏమంటారు, చతుర్భుజ రూపం అనేది వాళ్ళకు వస్తుంది. ఆధ్యాత్మిక శరీరం అనేది వాళ్ళకు వస్తుంది. అక్కడ ఇంకా కష్టాలు అనేవి ఉండవు. దానికి ఇక్కడ మనం ఏదో కష్టపడుతూ ఏదో మనం అనుకుంటాం, ఈ భక్తి అంతా చేస్తే మన వల్ల వచ్చేది ఏం లేదే కానీ అని చెప్పేసి, నేను ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా పని చేస్తే నాకు ఇంకో 10 రూపాయలు ఎక్కువ సంపాదించచ్చు అని చేస్తాము. ఆ 10 రూపాయలు వస్తాయి. తర్వాత ఏం జరుగుతుందంటే, మనం 8 గంటలు పనిచేసే బదులు 10 గంటలు పనిచేయడం వల్ల ఏమవుతుందంటే, ఉన్న ఆరోగ్యం చెడిపోతుంది. ఆరోగ్యం అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది. తర్వాత 10 రూపాయలు కాదు, అక్కడ 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది డాక్టర్ దగ్గర. కాబట్టి సంపాదించినంతా వెళ్ళిపోయేది ఎక్కడ? మెడికల్లో. డాక్టర్లకు ఇచ్చేసాం. వచ్చింది ఏంటి? ఏమీ లేదు. చివరికి ఏమైంది? మళ్ళా పుట్టాల్సి వచ్చింది. ఎలా పుట్టాల్సి వచ్చింది? మనిషి కింద కానీ, పశువు కింద కానీ చెప్పలేం. ఆ టైంలో మనం ఏ గుణాలని మనం ఉంటామో, రజస్తమ గుణాల్లో ఉంటాం. రజోగుణంలో ఉంటే మనిషి కింద పుట్టాలి, తమ గుణంలో ఉంటే పశువు కింద పుట్టాలి. ఏ గుణాన్ని మనం ఎక్కువగా స్వీకరించినట్టయితే ఆ గుణం బట్టి మనకి శరీరం అనేది దొరుకుతుంది. కాబట్టి అది ఎవరైతే భక్తి చేశారో వాళ్ళేంటి? తే బ్రహ్మతత్విదుహు. తే బ్రహ్మతత్విదుహు అంటే వాళ్ళందరూ ఏంటంటే బ్రహ్మస్వరూపులై ఉన్నారు. భగవంతుడి యొక్క భక్తి చేసేవాళ్ళు బ్రహ్మస్వరూపులు. బ్రహ్మస్వరూపం అంటే ఏంటి? బ్రహ్మస్వరూపం అంటే అహం బ్రహ్మాస్మి, తత్వమసి అనేటువంటి ఉపనిషత్ వాక్యాలను మీరు వినే ఉంటారు. అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మము. బ్రహ్మం అంటే కూడా మళ్ళీ అందులో 2 రకాలైనటువంటి బ్రహ్మములు ఉంటాయి. ఏంటవి?
జీవ బ్రహ్మము, పరబ్రహ్మము. అంటే నేను బ్రహ్మము అంటే అహం బ్రహ్మాస్మి అంటే నేను పరబ్రహ్మాన్ని అని కాదు. కొంతమంది తప్పుగా ఇలా అర్థం చేసుకుంటారు. పరబ్రహ్మానికి జీవ బ్రహ్మానికి తేడా ఉంది. నేను పరబ్రహ్మాన్ని, నేనే కృష్ణుడిని, నేనే భగవద్గీతను రాశాను, మర్చిపోయాను, ఒకసారి గుర్తు చేసుకుంటా, ఇది నా బుక్కే. ఇది కాదు, ఇది మూర్ఖత్వం, ఇది నాలెడ్జ్ కాదు. ఓకే, నేను జీవుణ్ణి, నేను భగవంతుడి యొక్క అంశ. కృష్ణుడు మొత్తం భగవద్గీతలో అర్జునుడికి చెప్పిన సందేశం ఏంటి? ఏం చెప్పారంటే, నేను విభువు, నువ్వు అణువు, నువ్వు నా అంశవి, నేను చెప్పినట్టుగా ఫాలో అయితే నీకు కూడా నాకున్నటువంటి ఆధ్యాత్మిక స్వరూపం వస్తుంది. ఆధ్యాత్మిక స్వరూపం అంటే ఆధ్యాత్మిక రూపం వస్తుంది, మళ్ళా పుట్టుక సావు అనేది ఉండదు. అంతేగాని కృష్ణుడు అర్జునుడికి నువ్వు నేను ఒకటే, కాబట్టి కాసేపు నువ్వు కూర్చో, నేను నడుపుతాను, కాసేపు నేను నడుపుతాను, లేకపోతే నేను నుంచుంటాను, నువ్వు నడుపు, ఇలా మాట్లాడలేదు. ఇది మూర్ఖత్వం. ఇలా కాదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటి? కృష్ణుడు ఏం చెప్పారంటే, నా ఇన్స్ట్రుమెంట్ అవ్వాలి. ఇన్స్ట్రుమెంట్ అంటే నిమిత్త మాత్రం భవ సవ్యసాచి, నిమిత్త మాత్రుడివి కమ్ము. ఇది సందేశం. భగవంతుడు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, నిమిత్త మాత్రుడివి కమ్ము. మనం అందరూ కూడా నిమిత్త మాత్రులం మాత్రమే. అంటే భగవంతుడు ఆయనకు ఒక ప్లాన్ ఉంది, అది మనకు అర్థం కాదు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినా మనకు అర్థం కాదు. భగవద్గీత చెప్తున్నా మనకు ఎంతో కొంతవరకు అర్థమవుతుంది, కానీ కంప్లీట్ గా ఆయన అర్థం కాదు. భగవంతుడి ప్లాన్ మన బ్రెయిన్ సరిపోదు, మన బ్రెయిన్ కెపాసిటీ. అని చెప్పిన విధంగా మనం ఫాలో చేయడమే మనం చేయాలి. ఎందుకంటే కృష్ణుడే చైత్య గురువు. ఒరిజినల్ గురువు ఎవరు అంటే కృష్ణ భగవాను. కాబట్టి అర్జునుడు కాదు అర్థం చేసుకున్నాడు చివరికి. అర్జునుడు చివరికి అర్థం చేసుకొని ఏం చెప్పాడు? ఎస్, నువ్వు చెప్పినట్టుగా చేస్తా, కరిష్యే వచనం తవ, నువ్వు ఎలా చెప్పావో నేను అదే చేస్తాను అని చెప్తాడు. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవ అని. కృష్ణ, నువ్వు పరబ్రహ్మము, పరంధాముడవు, పవిత్రుడవు అని చెప్తాడు అనమాట. చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలలో కృష్ణ భగవానుని పొగడడం జరుగుతుంది. అర్జునుడు అర్థం చేసుకుంటాడు అనమాట. ఒకసారి కృష్ణుడు 10వ అధ్యాయం చెప్పిన తర్వాత 10th చాప్టర్ లోనే అర్జునుడు చెప్తాడు తన రియలైజేషన్. తర్వాత 11th చాప్టర్ లో మళ్ళీ విశ్వరూపం చూపిస్తాడు కృష్ణుడు. విశ్వరూపం చూపించేసరికి కృష్ణుడు కంప్లీట్ గా సరెండర్ అయిపోతాడు అర్జునుడు. అలాగే మనం కూడా భగవంతుడికి సరెండర్ అవ్వాలి. భగవంతుడికి ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారంగా మనం వెళ్ళాలి. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఆదేశాలే ఈ వేదాలు, శాస్త్రాలు. భగవంతుడు ఇచ్చిన ఆదేశాలని మనం పాటించాలి. భగవంతుడు ఇచ్చినటువంటి ఆదేశం ఏమిటి అంటే భగవద్గీత. భగవద్గీత భగవంతుడి యొక్క వాణి, కృష్ణుడి యొక్క వాణి ఈ భగవద్గీత. దీన్ని మనము తూచా తప్పకుండా పాటించాలి. కృష్ణుడు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గ్రహించాలి, వినాలి, ఆలోచించాలి. తే బ్రహ్మ తద్విదు కృత్స్నం అధ్యాత్మం కర్మ. హరే కృష్ణ, అందరికి వాయిస్ వస్తుందా? సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఆధ్యాత్మిక కర్మలను గూర్చి సమగ్రముగా ఎరిగిన వారగుటచే యథార్థముగా వారు బ్రహ్మస్వరూపులై ఉన్నారు. ఎవరి గురించి చెప్తున్నారు కృష్ణుడు ఇక్కడ? ఎవరైతే గనక భగవంతుడి యొక్క భక్తియుత సేవలో భగవంతుని ఆశ్రయిస్తారో, మామాశ్రిత్య యతంతి ఏ, మాం ఆశ్రిత్య అంటే నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో, కృష్ణ భగవాను ఆశ్రయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏంటంటే అధ్యాత్మం కర్మచ అఖిలం. వాళ్ళకి అధ్యాత్మ లేకపోతే ఆధ్యాత్మిక కర్మలను గురించి సమగ్రముగా ఎరిగినటువంటి వాళ్ళు అవుతారు. ఎలాగంటే అహం బ్రహ్మాస్మి అంటే మనం చెప్పుకున్నాం. అంటే నేను బ్రహ్మం, నేను బ్రహ్మ అంటే బ్రహ్మస్వరూపం. బ్రహ్మస్వరూపం అంటే పరబ్రహ్మము యొక్క అంశని నేను. పరబ్రహ్మము విభువు, నేను అణువు. పరబ్రహ్మము యొక్క సేవ చేయడమే బ్రహ్మము యొక్క స్వరూపం. ఎప్పుడైతే నేను పరబ్రహ్మము యొక్క సేవలో నెలకొని ఉంటాను, భక్తియుత సేవలో, అప్పుడు ఆ కర్మ ఆధ్యాత్మికమైనటువంటి కర్మ అవుతుంది. పరబ్రహ్మముతోటి సంబంధము లేనటువంటి కర్మలు అన్నీ కూడా భౌతికమైనటువంటి కర్మలు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే మనం అర్థం చేసుకోవడమే కాదు, పాటించాలి కూడా. ఫస్ట్ లెవెల్ ఏంటి? నేను ఎవరినో తెలుసుకోవడం. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? ఎవరని తెలుసుకున్నామో వాళ్ళలాగా పని చేయాలి. మొదటి స్టెప్ ఏంటి? నేను ఎవరిని అని తెలుసుకోవాలి.
మనము ఈ భౌతిక ప్రకృతిలో ఉండడం వల్ల ఏం జరిగిందంటే, మన ఐడెంటిటీని మనము కన్‌ఫ్యూజ్ అయిపోయాం. అంటే నన్ను నేను ఇంకెవరినో అనుకుంటున్నా. అది ఎందుకు అంటే అది నా తప్పు కాదు. ఎందుకంటే ఈ ప్రకృతి అలా డిజైన్ చేయబడింది. ఈ సృష్టిని తయారు చేసినప్పుడు బ్రహ్మదేవుడు ఇందులో అవిద్యని నింపాడు. అజ్ఞానము, అవిద్యతోటి తయారు చేయబడినటువంటి సృష్టి ఇది. ఈ సృష్టిలో మనం ఉన్నాం గాబట్టి, ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నాం గాబట్టి సంపర్కంలో, మనం అందరం గూడా మనం ఎవరో మనం మర్చిపోయాం. నతే విదుం శాస్త్రగతిం హి స్వార్థగతిం హి విష్ణుం అని ఉంది. అని ప్రహ్లాదుడు అన్నాడు నరసింహస్వామితోటి. అంటే అందరూ కూడా మర్చిపోయారు. వాళ్ళ స్వార్థ గతి ఏంటో మర్చిపోయారు. నతే విదుం స్వార్థ గతిం హి విష్ణుం. విష్ణువు భగవంతుడు మన గమ్యము, మన గతి, మన ఆశ్రయం. ఈ విషయాన్ని మనం మర్చిపోయాం. ప్రతి జీవుడు కూడా మర్చిపోయి మనము మనని మనమే ఆహ్, ఒక స్వామి కింద అనుకుంటున్నాం. స్వామిత్వ భావనలోకి వచ్చేసాం. కంట్రోలర్ అన్నమాట. అంటే నేను, నాది, నా వాళ్ళు అనే ఒక కన్‌ఫ్యూజన్ మోహంలో ఉన్నాం. ఒక కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉన్నాం మనం అందరం. ఈ కన్‌ఫ్యూజన్‌లోనే మొత్తం టైం అంతా గడిచిపోతోంది. టైం అనేది ఫాస్ట్‌గా అయిపోతుంది అక్కడ. ఫైనల్ ఎగ్జామ్ అనేది ఎప్పుడైనా వచ్చేస్తుంది. మరి ప్రిపరేషన్ లేకుండా ఎగ్జామ్ వస్తే ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతాం. కాబట్టి ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఎవరైతే భక్తులు ఉంటారో, ఎవరైతే కృష్ణుని ఆశ్రయిస్తారో, కృష్ణుని ఆశ్రయించడం అంటే ఏంటి అర్థం? ఆశ్రయించడం అంటే భగవంతుడినే శరణాగతి పొందడం. శరణాగతి అంటే శరణు. శరణాగతి అంటే ఇంక నాకెవ్వరు తెలియదు, ఇంకెవ్వరు లేరు నాకు. నువ్వు ఒక్కడివే నాకు శరణం అని కంప్లీట్ సరెండర్. ఇలా కంప్లీట్‌గా సరెండర్ ఎప్పుడైతే అవుతారో భక్తులు, వాళ్ళు దృఢవ్రతః అంటే దృఢమైనటువంటి వ్రతముతోటి భగవంతుడిని భజిస్తారు. భజంతే మాం దృఢవ్రతః. అంటే వాళ్ళు భగవంతుడిని చాలా దృఢమైనటువంటి సంకల్పంతోటి భజన చేస్తారు. వీళ్ళే ఆధ్యాత్మికమైనటువంటి కర్మలను సమగ్రంగా ఎరిగినటువంటి వాళ్ళు. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం 29. చాలా 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 ముఖ్యమైన శ్లోకం. మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఈ శ్లోకాన్ని చూపించండి. కృష్ణ భగవంతుడి యొక్క భక్తి ఎందుకు చేయాలి అని? కృష్ణుడినే ఎందుకు పూజించాలి అంటే ఎందుకు చేయాలి? జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతియే. ఎందుకు కృష్ణుడిని పూజించాలంటే ఎందుకు? ముసలితనము, చావు అనేటువంటి విషయాల నుంచి మనకి మోక్షము కావాలంటే మనం భగవంతుడి యొక్క ఆశ్రయాన్ని తీసుకోవాలి. తీసుకున్నట్టయితే అలా తీసుకున్నటువంటి కృష్ణ భక్తుల్ని ఏమంటారంటే తే బ్రహ్మ విదుహు. అంటే వాళ్ళు బ్రహ్మ స్వరూపులు అయిపోయారు. అహం బ్రహ్మాస్మి అంటే మనం కేవలం నోటితోటి అహం బ్రహ్మాస్మి అంటే ఎవరు కూడా బ్రహ్మం అయిపోరు. అలాగైతే ఇప్పుడు నేను ఏది ప్రాక్టీస్ చేయను, ఏది చదవను, చదువుకోకుండా నేను చదివేశాను ఊరికే నోటితో అన్నంత మాత్రాన చదివినట్టు కాదు. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు చేసినట్టుగా నిజం. ఎవరైనా కూడా ఏదైనా సపోజ్ ఎవరైనా వచ్చి మనతో ఇట్లా అన్నారనుకోండి, నేను కలెక్టర్‌ని అని జపం చేయనంత మాత్రాన నేను కలెక్టర్‌ని అయిపోను. నేను కలెక్టర్ లాగా పని చేయాలి. నా కలెక్టర్ పొజిషన్ ఉండాలి. అప్పుడు నేను కలెక్టర్‌లా పని చేస్తే అప్పుడు నేను కలెక్టర్ అని చెప్తే నాకు మీనింగ్ ఉంటుంది. లేకపోతే ఉట్టిగానే నేను కలెక్టర్ అంటే పిచ్చోడు అనుకుంటారు. అలాగే అహం బ్రహ్మాస్మి అని ఉట్టిగా నోటితో అంటే సరిపోదు. అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మస్వరూపులు అయ్యి ఆధ్యాత్మిక కర్మను చేయాలి. అదే కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. ఉట్టిగానే అహం బ్రహ్మాస్మి అనకండి అని. బ్రహ్మస్వరూపులు అవ్వండి. బ్రహ్మస్వరూపులు ఎలా అవుతారు? ఆధ్యాత్మిక కర్మలు చేయడం వల్ల. ఆధ్యాత్మిక కర్మలు అంటే ఏంటి? కృష్ణుడి యొక్క భక్తి, కృష్ణ భక్తి. అంటే ఏ పని చేసినా కృష్ణుడి కోసమే చేయాలి. కృష్ణుడిని సెంటర్‌లో పెట్టుకొని మనం చేసిన ప్రతి పనిని భగవంతుడికి అర్పణగా చేయాలి. ఏ పని చేసినా భగవంతుడికి అర్పణ చేయాలి. భగవంతుడి యొక్క భజన చేయాలి. దృఢవ్రతః. చాలా ఫిక్స్‌డ్‌గా చేయాలి. ఎటువంటి షేక్ అనేది ఉండకూడదు. ఏమవుతుంది? కొన్ని రోజులు చేస్తాము. చేసిన తర్వాత ఏదో బిజీ అయిపోయామండి, మర్చిపోయామండి. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చేసింది. ఇలా అవ్వకూడదు. ఇది తప్పు. మనం ఎలాగైతే భోజనం తినడం మర్చిపోవట్లేదు, నిద్రపోవడం మర్చిపోవట్లేదు, మరి భక్తి చేయడం ఎలా మర్చిపోతున్నాము? మర్చిపోకూడదు. ఇది యాక్చువల్‌గా భోజనం తినడం, నిద్రపోవడం కన్నా ముఖ్యమైనటువంటి పని భక్తి. దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకేమవుతుందంటే లాంగ్ టర్మ్‌లో మనకి చాలా పెద్ద నష్టం వస్తుంది. ఏంటా నష్టం? జరామరణము. ముసలితనం వస్తుంది. మళ్ళా మోక్షం వస్తుంది. మరణం వస్తుంది.
అందరికీ రావాల్సిందే, భక్తులకు కూడా వస్తుంది ముసలితనం మరణం, కానీ మళ్ళీ రిపీటెడ్గా రాదు. అది డిఫరెన్స్, అర్థం చేసుకోండి. డిఫరెన్స్ ఏంటి? భక్తి చేసిన వాడికి భక్తి చేయని వాడికి డిఫరెన్స్ ఏంటంటే, భక్తి చేసిన వాళ్ళకి ఈ జన్మలో మాత్రమే కష్టాలు వస్తాయి. భక్తి చేయని వాళ్ళకి జన్మ జన్మాంతరాలు కష్టాలే. అంటే వాళ్ళకి ఇక ఎండ్ అనేది లేదు, మళ్ళీ రిపీట్ అవుతుంది. మనం ఏమనుకుంటాం, ఈ కష్టాలు ఈ జన్మకి అయిపోతే చాలు అని అనుకుంటాం. అయిపోయింది అని మళ్ళా రీస్టార్ట్ అని మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మళ్ళా ఫస్ట్ క్లాస్, మళ్ళా పుట్టిన తర్వాత మళ్ళా చిన్నప్పటి నుంచి ఉన్న కష్టాలన్నీ మళ్ళా స్టార్ట్ అయినాయి. ఎన్నిసార్లు? దానికి అంతు లేదు ఇంకా. ఎన్నిసార్లు అంటే, బ్రహ్మదేవుడి ఒక రోజులో 430 కోట్ల సంవత్సరాలు ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 430 కోట్ల సంవత్సరాలు. మనం మనిషి జన్మ, ప్రతిసారి మనిషి జన్మే దొరికి 100 సంవత్సరాలు బతికినట్టయితే 430 డివైడెడ్ బై 100 అంటే 4 కోట్లు. అంటే బ్రహ్మదేవుడి ఒక్కొక్క రోజులో 4 కోట్ల జన్మలని ఎత్తాల్సి ఉంటుంది. 4 కోట్ల సార్లు మళ్ళా పుట్టాలి. 4 కోట్ల సార్లు మళ్ళా కష్టాలు అనుభవించాలి. మీరు ఇవాళ ఏదైతే కష్టం అంటున్నారో, దాన్ని ఒక 4 కోట్ల రెట్లు మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసి ఒకసారి ఆలోచించండి ఆ కష్టాలు ఎలా ఉంటాయని. మొత్తం ఒక బ్రహ్మదేవుడి ఒక రోజులో మాత్రమే చెప్పాను అది కూడా. ఇది డిఫరెన్స్. భక్తి చేయడానికి భక్తి చేయకపోవడానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇది అనమాట. చాలా 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 డిఫరెన్స్ వచ్చేస్తుంది. చాలా ఇబ్బంది పడతారు అందరు. మనం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నాం మనం యాక్చువల్లీ భౌతిక ప్రపంచంలో. ఇంకా ఎక్కువగా అది ఇంకా అసలు అంతు లేకుండా మళ్ళా రిపీట్ అవుతూ ఉంటుంది. నిన్న న్యూస్ విన్నాం. తైవాన్లో ఎర్త్క్వేక్ వచ్చింది, భూకంపం వచ్చింది. ఇది కూడా ఒక రకమైన కష్టం, భౌతిక కష్టం. ఇది భౌతిక ప్రపంచం అనేది పదం యత్ విపదం నతేష. పదం విపదమే ఇక్కడ. అంటే అడుగడుగున డేంజర్ ఉంది ఈ భౌతిక ప్రపంచానికి. తైవాన్లో భూకంపం వచ్చింది. దాన్ని ఏమంటారంటే ఆది దైవిక తాపం అని. అంటే తాపత్రయాల్లో ఒకటే. 3 రకాలైనటువంటి కష్టాలలో ఒక కష్టము ఏంటంటే భూకంపాలు రావడం. భూకంపం వచ్చింది, అది మన చేతిలో ఏం లేదు, భూకంపం వచ్చేసింది. కాబట్టి మనం చేయగలిగింది ఏం లేదు ఆ సమయంలో. కానీ ఈ భౌతిక ప్రపంచంలో మళ్ళా పుట్టడం వల్ల మనం ఖచ్చితంగా దీని నుంచి తప్పించుకోవడానికి వీలవ్వదు. వస్తూనే ఉంటాయి కష్టాలు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచమే అలాంటిది. భూకంపం రావచ్చు, సునామీ రావచ్చు, కరోనా రావచ్చు, ఏదైనా రావచ్చు. 1 కాదు 2 కాదు, ఎన్నో ఉన్నాయి ఇక్కడ పాసిబిలిటీస్, ప్రాబ్లమ్స్. వస్తూనే ఉంటాయి కష్టాలు. కష్టాలు తీర్చుకోవడానికి ఉన్న మార్గాలు ఏవో రెమెడీస్ చేసుకోవడం కాదు. అదంతా కరెక్ట్ కాదు. అదంతా ఏంటంటే చాలా షార్ట్ టర్మ్ టెంపరరీ ఫిక్సెస్ లాగా. నాకు ఇప్పుడు జ్వరం వస్తే ఒక జస్ట్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోదు. ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. అది మలేరియా అయి ఉండొచ్చు, డెంగ్యూ ఫీవర్ కూడా అయి ఉండొచ్చు. తెలుసుకోకుండా ఉట్టిగానే మనం మెడిసిన్ వేసుకుంటే సరిపోదు. అలాగే మన వ్యాధిని మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి కంప్లీట్గా. ఈ జన్మ మృత్యు అనేటువంటి ఒక వ్యాధి ఉన్నది. దీన్ని ఏమంటారంటే భవరోగం అంటారు. భవరోగానికి ఉన్న మహా ఔషధి ఈ కృష్ణనామ సంకీర్తనం. ఈ మహా ఔషధాన్ని మనం తీసుకోవాలి. మెడిసిన్, కరెక్ట్ మెడిసిన్ పడాలి, కరెక్ట్ డోసేజ్లో పడాలి, కరెక్ట్ డాక్టర్ ఇవ్వాలి. మనం ఈ కృష్ణనామ సంకీర్తనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నాం. ఎందుకు హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్తున్నారు అంటే, హరే కృష్ణ మహామంత్రాన్ని ఎందుకు చెప్తున్నారు అంటే, ఎన్నో మందులు ఉన్నాయి, కృష్ణనామాలు అన్ని కూడా గొప్ప ఔషధములే. కానీ ఎందుకు ఈ హరే కృష్ణ మహామంత్రమే ఎందుకు చెప్తున్నాం అంటే, ప్రిస్క్రిప్షన్. మన దగ్గర బ్రహ్మదేవుడి యొక్క ప్రిస్క్రిప్షన్ ఉంది కాబట్టి. కలి సంతాన ఉపనిషత్తులో బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది. ఏం చెప్పాడు బ్రహ్మదేవుడు? నాత్త పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే ఇతి షోడశక నామ్నా కలి కల్మషనాశ. అంటే ఈ 16 నామాలు ఏదైతే ఉన్నాయో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, 16 నామాలు ఉన్నాయి అక్కడ. ఈ 16 నామాల మంత్రం అనేది కలి కల్మష నాశనం. కలియుగంలో ఉండేటువంటి కల్మశాలని నశింపచేస్తుంది. కలియుగంలో కల్మశాలని నశింపచేస్తుంది ఈ హరే కృష్ణ మహామంత్రం. ఇంకా చెప్పాలంటే నాత్త పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే. ఇంకా వేరే ఉపాయం లేదు అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు నారదుడికి. అంటే ఇది బ్రహ్మదేవుడు రాసిచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్. ఎన్నో ఉన్నాయి నామాలు, ఎన్నో ఉన్నాయి మంత్రాలు, కృష్ణ మంత్రాలు. అవన్నీ మీరు ఎందుకు చెప్పట్లేదంటే, మా దగ్గర ఉన్న ప్రిస్క్రిప్షన్ ఇది మాత్రం. బ్రహ్మదేవుడి యొక్క పరంపరలో ఉన్నాం మనం. బ్రహ్మదేవుడి యొక్క పరంపరలో ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన ప్రిస్క్రిప్షనే మనం చెప్పగలం. బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ఇది.
హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి. జపం చేసి ఆనందంగా ఉండండి. అలాగే మనం శరీరం విడిచిపెట్టిన తర్వాత భగవంతుడి ధామానికి వెళ్ళి నిత్యమైనటువంటి ఆనందంలో ఉండవచ్చు. ఇది చాలా అద్భుతమైన విషయము. ఈ హరే కృష్ణ మహామంత్రం యొక్క గొప్పతనము, భక్తి యొక్క గొప్పతనం ఏంటో మనం చర్చించుకున్నాము. భక్తి ఎవరు చేస్తారో తెలుసుకున్నాము. భక్తి చేయాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే మనం చాలా పుణ్యం చేసి ఉండాలి భక్తి చేయాలంటే. పుణ్యం లేకపోతే భక్తి చేయలేం. అలాగని చెప్పు నాకు పుణ్యం లేదండి నేను చేయను అనుకోకూడదు. మనకి అవకాశం దొరికిందంటే ఇదే పుణ్యం. దొరికిన అవకాశం, దొరికిన సాంగత్యం, దొరికిన దాంట్లో మనం చక్కగా చేయాలి. ఎందుకంటే ఈ అవకాశం కూడా ఎన్నో కోట్ల 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 జన్మలకు కూడా ఒకటేసారి దొరుకుతుంది. బ్రహ్మాండే భ్రమితే కోనో భాగ్యవాన జీవ గురు కృష్ణ కృపాపాయ భక్తిలతా బీజ. అంటే ఎన్నో కోట్ల జన్మలలో ఈ జీవుడు బ్రహ్మాండంలో భ్రమిస్తున్నాడు. అంటే మనం ఈ 84 లక్షల జీవరాశులలో ఒక్కొక్క జీవరాశి కింద పుడుతున్నాము, శరీరం వదిలి పెడుతున్నాము, పుడుతున్నాము, చనిపోతుంటే ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకడికి అప్పుడు గురు కృష్ణ కృపాపాయ భక్తిలత బీజ, గురువు యొక్క అనుగ్రహం ఉండాలి, కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉండాలి. అప్పుడు ఈ భక్తిలత అనేది మన మనసులో పడుతుంది. అంటే ఇది ఒక అవకాశం మనకి. ఈ అవకాశాన్ని సద్వినియోగం మనం చేసుకోవాలి. ఓకే, అలాగే మనం కృష్ణ భక్తి యొక్క గొప్పతనం తెలుసుకున్నాము, మనకు వచ్చినటువంటి అవకాశం యొక్క గొప్పతనం తెలుసుకున్నాము. అలాగే ఎవరైతే దృఢ వ్రతంతోటి భగవంతుడిని భజిస్తారో వాళ్ళ గొప్పతనం తెలుసుకున్నాము. అలాగే వీళ్ళు బ్రహ్మస్వరూపులు అనే విషయాన్ని తెలుసుకున్నాము. ఇంకా భక్తి ఎందుకు చేస్తారు, ఎవరు చేస్తారు అనే విషయాన్ని తెలుసుకున్నాము. ముసలితనము మరియు మృత్యువు అంటే జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనేటువంటి 4 రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి మనం భక్తి చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. అలాగే మనం భక్తి చేస్తున్నప్పుడు మనం చేసే ప్రతి పని కూడా ఆధ్యాత్మికమైనటువంటి కర్మనే అని కూడా మనం తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా విషయాలను మనం తెలుసుకున్నాము. సో హరే కృష్ణ అందరికీ దండవత్ ప్రణాములు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎంత అద్భుతంగా ఉంది ప్రభుజీ. అసలు ఈ భౌతిక జగత్తులో అసలు విద్య అనేది భగవంతునికి సంబంధించిన జ్ఞానాన్ని మనం స్వీకరిస్తేనే అది విద్య అవుతుంది. కానీ మనం ఏ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఐటీస్ చేసినా ఏవి చేసినా అది అవిద్యే. ఎందుకంటే మనం తిరిగి జన్మ, మృత్యు, జర, వ్యాధిలో పడుతుంటాం. కాబట్టి అసలైన విద్య అనేది భగవంతుడి జ్ఞానమే అని అసలు ఎంత అద్భుతంగా ఉంది ప్రభుజీ. అసలు ఇంకా ఈ భోగాలు గాని, ఐశ్వర్యాలు గాని వీటికి ఎప్పుడైతే ఆసక్తులం అవుతుంటామో మళ్ళీ తిరిగి బందీలం అవుతామే గాని తిరిగి ఈ ముక్తిని పొందలేము. కాబట్టి వాటి మీద అనాసక్తిని కలిగి ఉండాలి, వైరాగ్యాన్ని కలిగి ఉండాలి, భగవంతుని మీద మనకి అభ్యాసం ఉండాలి, వీటి మీద అనాసక్తి కలిగి ఉండాలని అసలు చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. ప్రభుజీ మీరు ఇంకొక కొత్త విషయం తెలుసుకున్నాం ప్రభుజీ. రోజు క్లాస్ లో వేద అధ్యయనం చేస్తే ఋషి రుణం తీర్చుకున్నట్టు అన్న సంగతి చాలా అద్భుతంగా అనిపించింది ప్రభుజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నేను ఆత్మ అనే జ్ఞానాన్ని సంపాదించినంత మాత్రాన సరిపోదు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. అది ఎట్లా అంటే భక్తి ద్వారానే ఇంప్లిమెంటేషన్ అవుతుందా, ఇంకేదన్నా మార్గం ఉందా? ఇంప్లిమెంటేషన్ అనేది భక్తి ద్వారానే అవుతుంది. ఎందుకంటే మన నేచర్ ఏంటి? ఆధ్యాత్మికమైనటువంటి నేచర్. మనము ఆధ్యాత్మిక నేచర్, మన ప్రకృతి ఆధ్యాత్మికమైన ప్రకృతి అయినప్పుడు మనము భౌతికమైన ఏ పని చేసినా అది భౌతికమైన పనే అవుతుంది. ఒకటే ఒక పని ఉంది, ఆధ్యాత్మికమైన పని ఉంది అంటే ఒకటే. అదేంటి అంటే కృష్ణుడి యొక్క భక్తి, కృష్ణుడి యొక్క సేవ, భక్తియుత సేవ. భక్తియుత సేవ అది మాత్రమే ఆధ్యాత్మిక పని. ఆధ్యాత్మికమైన పని చేయడం అంటే అదొకటే. అంటే మనం ఎప్పుడైతే అది చేస్తామో అప్పుడు మనము ఆత్మస్థానంలో పనిచేస్తున్నట్టు. మనం ఇంకే పని చేసినా అది ఆత్మస్థానంలో పనిచేసినట్టు. హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ మీరు చెప్పినట్టుగా భక్తితో సేవ చేస్తే భగవంతుడు అది కంప్లీట్ గా ఆయన కోసం మనము సరెండర్ అయినట్టు, ఆయన కోసం మనం చేసినట్టుగా ఉంది. అయితే ప్రభుజీ ప్రజెంట్ ఇప్పుడు మనము అందరం కూడా భక్తితో సేవ చేయాలి అంటే అనుక్షణము అది అయ్యే పని కాదు కదా ప్రభుజీ. సో మనం చేసే భౌతికమైన కర్మలు కూడా ఆయనకి సమర్పిస్తూ కూడా చేసుకోవడం కూడా అది ఒక విధంగా కొంతవరకైనా భక్తితో సేవ అని అర్థం చేసుకోవచ్చా ప్రభుజీ? ఎస్, మనం చేసే ప్రతి పనిని భగవంతుడి కోసం చేస్తే అది కూడా భక్తియుత సేవనే.
ఎందుకంటే ప్రభుజీ Yes, of course. ప్రెసెంట్ టైంలో కొన్ని అందరికి ఆ పరిస్థితి అనేది కలగదు కదా ప్రభుజీ. అందుకే మనం చేసే ప్రతి పనిని భగవంతుడి కోసం చేస్తున్నాను అనే ఒక మనకి మైండ్ లో జ్ఞాపకం ఉంటే అది భక్తితో సేవ్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ బృందావనంలో ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. బృందావనంలో ఉండేటువంటి ఆ గోపబాలుడు, నంద మహారాజు వాళ్ళు ఎప్పుడు చాలా చాలా ఫుల్ బిజీ. కానీ వాళ్ళకి కృష్ణుడు వైకుంఠాన్ని చూపిస్తాడు. వాళ్ళందరికీ అక్కడ ఉన్నటువంటి బృందావన వాసులందరికీ వైకుంఠం, ఆధ్యాత్మిక లోకాలన్నీ చూపిస్తాడు. మరి వాళ్ళు సపరేట్ గా వాళ్ళు కృష్ణుడిని ఏం చేయట్లేదు. కానీ ఎందుకంటే వాళ్ళు ఆ కృష్ణుడితోటే ఉన్నారు అని వాళ్ళు కృష్ణుడినే సెంటర్ లో పెట్టుకున్నారు లైఫ్. ఓకే, సో కాబట్టి అదొక ఇన్స్పిరేషన్. అదే చేయాలని కాదు, బట్ అదొక ఇన్స్పిరేషన్ మనకి చెప్తున్నాను. ఎగ్జాంపుల్ మనం చేసే ప్రతి పనికి ఇంకా చాలా మంది ఆచార్యులు కూడా ఉన్నారు మనకి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు భక్తి వినోద ఠాకూర్ ఉన్నారండి. Yes, ప్రభుజీ. ఠాకూర్ని మనం 7వ గోస్వామి అంటాం. ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 10 మంది ఉన్నారు. 10 పిల్లలు ఆయనకి. అండ్ ఆయన మెజిస్ట్రేట్, చాలా పని చేశారు ఆయన. బ్రిటిష్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆయన ఇంకా జగన్నాథ్ పురి కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కింద కూడా ఉన్నారు ఆయన. చాలా పని చేశారు, చాలా 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 పని చేశారు. అంటే భౌతికంగా కూడా చాలా వర్క్ చేశారు ఆయన, ఎన్నో యాక్టివిటీస్. బట్ అంతా కూడా ఆధ్యాత్మికం. ఎందుకంటే కృష్ణుడు సెంటర్ లో ఉన్నాడు కాబట్టి ఆయన లైఫ్ లో. ఎస్ ప్రభుజీ. అంతే, అది భక్తి. కృష్ణుడిని సెంటర్ లో పెట్టుకొని ఏ చేసిన పని అది ఆధ్యాత్మికం అయిపోతుంది. ఇది ఏ కర్మ చేస్తున్న అనుక్షణం ఆయన యొక్క చింతన అనేది మనసులో మెదులుతూ ఉండాలి. ఎస్, మనకి అల్టిమేట్ గోల్ గుర్తుండాలి ఎందుకు చేస్తున్నామని. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. Thank you. ఇప్పుడు నేను ఒక చిన్న షాప్ ఓనర్ని అనుకోండి ప్రభు. సో ఇప్పుడు భక్తి, మీరు చెప్పినట్టు భక్తి సేవని ఎలా చేయాలి? బిజినెస్ ఉదయం 8 నుంచి నైట్ 8 వరకు చేస్తుంటాను చిన్న షాపులో. సో దాన్ని ఎలా కనెక్ట్ చేయాలి అనేది అంటే ఎస్, ఎదురు అది ప్రభు. మీరు ఎలా చేయొచ్చు? ఒక షాప్ ఓనర్ ఉన్నారు, ఏ విధంగా భక్తి చేయొచ్చు? సింపుల్ గా మీరు రాధాకృష్ణుల ఫోటో పెట్టుకొని మీరు స్టార్ట్ చేసే ముందు మీరు హారతితోటి స్టార్ట్ చేయండి. ఎండ్ చేసినప్పుడు హారతితోటి ఎండ్ చేయండి. చిన్న పూజ చేయండి. మార్నింగ్, ఈవినింగ్ కూడా ఒక పూజ చేయండి. మీరు అలాగే మార్నింగ్ టైంలో లేకపోతే మీరు మధ్యలో ఫ్రీ టైం ఉన్నప్పుడు భగవంతుడు జపం చేసుకొని మీకు వచ్చిన ప్రాఫిట్ ఏదైనా కూడా భగవంతుడు ఇచ్చాడనేటువంటి ఆలోచనతోటి మీరు తీసుకోవాలి. అలాగే అందరు బిజినెస్ వాళ్ళు అలాగే ఆలోచిస్తారు కదా, దేవుడు ఇచ్చాడని అనుకుంటారు, అవునా కదా? భగవంతుడు ఇచ్చాడనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. అండ్ భగవంతుడికి మనం ఆఫరింగ్ గా ఇవ్వాలి. భగవంతుడికి ఓకే, ఎంతో కొంత డొనేషన్ చేయండి. భక్తి ప్రచారానికి ఎంతో కొంత డొనేషన్ చేయండి. చేసిన తర్వాత హరినామ సంకీర్తన చేయండి. అదే మీకు మెయిన్గా ఏంటంటే మీ మైండ్లో ఐడియా ఉండాలన్నమాట. ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకు చెప్తున్నారంటే ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ప్రభుపాదుల వారి తండ్రి గారు ఉన్నారు, ఆయన పేరు గౌర్మోహన్ దే. ఆయనకి ఒక షాప్ ఉండింది. ఆయన షాప్ బిజినెస్ ఓనర్. ఆయన చాలా శుద్ధ భక్తుడు. ఆయన ప్రభుపాద్ చెప్తారు ఆయన ఏంటంటే మార్నింగ్ వెళ్లే ముందు ఆయన పూజ చేసుకుంటారు, రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత కూడా పూజ చేసుకుంటారు. ఆయన మైండ్ అంతా కూడా కృష్ణుడి మీదే ఉంటుంది. ఆయన అంతా బిజినెస్ చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, కానీ ఆయన మైండ్ అంతా కూడా కృష్ణుడి మీద ఉంది. అంటే అదొక ఇన్స్పిరేషన్ మనకి. గౌర్మోహన్ దే ప్రభుపాదుల వారి తండ్రిగా ఆ విధంగా చేయొచ్చు. ఓకేనా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభు. అర్థం. Yes, ప్రభుజీ. అంబరీష్ మహారాజు కూడా అసలు అంత ఐశ్వర్యానికి ఆయన చక్రవర్తి, ఆయన కూడా ఎప్పుడు భక్తిలో ఉండేవాడంటే ఇది కూడా అలానే అనిపించింది ప్రభుజీ. అవును. అంటే మనం ఏం చేసినా కొద్దిగా ఇంటెలిజెంట్ గా మనం చేయాలి పని చేసేటప్పుడు. అంబరీష్ మహారాజ్ అన్నప్పుడు ఆయన ఏం చేసేవాడట, ఆయన రాజ్యంలో చేయాల్సినటువంటి పనులన్నీ కూడా మంత్రులకి అప్పచెప్పేవాడు, వాళ్ళ చేత చేయించేవాడు. ఆయన ఆధ్వర్యంలో పని జరుగుతుంది అన్నమాట. ఇది ఒక ఇంటెలిజెన్స్. ఇది మనకి బిజినెస్ లో కూడా చెప్తారన్నమాట, నాలెడ్జ్ లో. ఏంటంటే డెలిగేషన్. అంటే ఎప్పుడు మనమే ఉన్నట్టయితే మన ఎనర్జీ అంతా అక్కడ వెళ్ళిపోతుంది. అలా కాకుండా డెలిగేట్ చేయాలి. నలుగురుండి ఒక్కళ్ళకి వాళ్ళ ఆ పనిని చేయగలిగేలా వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వాలి. మన ఆధ్వర్యంలో పని జరగాలి. అప్పుడు మనకి లోడ్ తక్కువ అవుతుంది. అప్పుడు మనకి టైం దొరుకుతుంది జపం చేసుకోవడానికి, కానీ చేసుకోవడం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్ ప్రభుజీ, వాళ్ళకు కూడా సుకృతి ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎస్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. ప్రభుజీ
వేద ప్రభుజీ అధ్యయనం రేపటి ఋషి ఏకాదశి రుణం తీర్చుకున్నట్లుగా ఎట్లా అవుతుంది ప్రభుజీ? ఒక్క నిమిషం ఆ ఒక్క నిమిషం పాయింట్ మాతాజీ. ఒకసారి చెప్పరా ప్రభుజీ? ఎస్ ఎస్ చెప్తాను. క్వశ్చన్ ఎవరు ఏదో అడిగారు, ఏమన్నారు ప్రభుజీ? ఏకాదశి రేపేనా ప్రభుజీ? ఎవరైనా కన్ఫర్మ్ చేయగలరా? నేను చూడలేదండి క్యాలెండర్. అవును ప్రభుజీ, రేపే రేపే ప్రభుజీ. ఓకే ఎస్ ప్రభు, థ్యాంక్ యూ. రేపేనండి ఏకాదశి. ఎస్ ఉమాదేవి మాతాజీ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. ఉమాదేవి మాతాజీ చెప్పండి, ఏమడుగుతున్నాను? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ వేద అధ్యయనం చేయడం వల్ల ఋషి రుణం తీర్చుకున్నట్లు అన్నారు కదా ఇందాక శ్రీదేవి మాతాజీ. నేను ఆ పాయింట్ వినలేదు, మీరు చెప్తున్నప్పుడు అర్థం కాలేదు. ఒకసారి చెప్పండి ప్రభుజీ. 5 రుణాలు ఉంటాయి. అందులో ఒక రుణం ఋషి రుణం అని ఉంటది. ఏంటంటే ఋషులు మనకి ఎన్నో అద్భుతమైన శాస్త్రాలను ఇచ్చారు. వ్యాస భగవానుడు మనకి మహాభారతము, భాగవతము, ఇన్ని అద్భుతమైనటువంటి గ్రంథాలను ఇచ్చారు. వీటిని చదవడం వల్ల మనం వాళ్ళ ఋణం తీర్చుకునే వాళ్ళం అవుతాం. వాళ్ళంతా కష్టపడి రాశారు కాబట్టి అది చదవడం వల్ల వాళ్ళ రుణం మనం తీసుకునే వాళ్ళం అవుతాం. 5 రుణాలలో ఒక రుణం ఇది ఋషి రుణం. ఓకే ప్రభుజీ. కాబట్టి మనం ఈ శాస్త్రాలన్నీ కూడా చదవాలి. భగవద్గీత చదవాలి, చక్కగా భాగవతం చదవాలి. మంచిగా చదివితే మన రుణం అన్ని కూడా వెళ్తుంది. ఓకే అదే. ఓకే, హరే కృష్ణ అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ప్రభుజీ ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ప్రణామం ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. దండవత్ ప్రణామ్ ప్రభుజీ.